స్టోరీ పెట్టాలి. ఈ యొక్క గోదావరి మాత ఆశీస్సులు తీసుకొని మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. దానికోసం నేను గోదావరి మాతకు అంటాను, శ్రమ అనుకోకుండా మనస్ఫూర్తిగా అందరూ కూడా గట్టిగా చేయని చెప్పాలి. ఎవరైతే చెప్పకపోతే వారికి మధ్యాహ్నం లంచ్ లో పప్పు తగ్గిస్తారండి. రెడీ? అందరూ కూడా గట్టిగా చేయని చెప్పాలి. రెడీ సార్? గోదావరి మాతకి, గోదావరి మాతకి, గోదావరి మాతకి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పరిచయం మీ అందరికి కూడా చేయండి. మీ విలువైన వస్తువులు ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ అయినా సార్స్ మేడమ్స్ ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరో తీసుకెళ్ళి సౌండ్ పెట్టడం కొంచెం ఉమేష్. ఆహా సూపర్. ఒకసారి గట్టి క్లాస్ స్టూడెంట్స్ అందరూ తమ్ముడు కూర్చోండి గట్టిగా. గుడ్ బాయ్, సూపర్. వెరీ గుడ్ సూపర్. ఆదివాసులకు అప్పగించి ఆయన ఈ ప్రాంతంలో సమాధిలోకి వెళ్ళడం జరిగింది. ఈ టెంపుల్ నియమాలు తెలియజేస్తాను. దయచేసి ఇప్పుడు అందరూ కూడా ఒక 2 minutes మీ జర్నీ చేస్తూ పాపికొండల అందరిలోని గోదావరి నదిలో కలుస్తుందండి. మనకి రైట్ లో బోర్డు వెళ్తుంది. లెఫ్ట్ లో చూస్తే లెఫ్ట్ లో నుంచి రైట్ లో మనకి ఫ్రంట్ గా కనిపించేవన్నీ కూడా పాపి హిల్స్ అండి. ఇక్కడ నుంచి మనకి పాపికొండలు స్టార్ట్ అవుతున్నాయి. దయచేసి ఫొటోస్ కూడా తీసుకోండి. ఫోన్ చేస్తే నిద్రపోకండి. మీరు 10 days బ్యాక్ ఏం రిక్వెస్ట్ సార్ అలాగే ఫోన్ చేసి పడుకున్నారంటే రైల్వే పోయిన తర్వాత లేచి బాబు పాపికొండలు అని అడిగారు. ఆ సారిపై చూపించలేకపోయాం. దయచేసి అందరూ గమనించండి. ఇవన్నీ కూడా పాపికొండలంతా ఇక్కడ నుంచి మనకి ఫొటోస్ కూడా తీసుకునేవారు. ప్రతి ఒక్కరు ఫొటోస్ కూడా తీసుకోండి. లెఫ్ట్ లో దూరంగా ఒక 2-3 kilometers దూరంలోనే ఎత్తైన పర్వతాలు కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి మనకి రైట్ లో కనిపించేవన్నీ కూడా పాపి హిల్స్, పాపికొండలు అందాలి. ఇక్కడ ఎటు చూసిన దట్టమైన అడవి ప్రాంతం, ఎత్తైన పర్వతాలు, అతి వెడల్పు తక్కువైన గోదావరి నది. రైట్ లో గోదావరి డిస్టెన్స్ వచ్చేసి చూస్తే 1/2 kilometer కంటే తక్కువగా ఉంటుంది. వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది, లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎత్తు వచ్చేసి 1 feet నుంచి 350 feet వరకు ఉంటుంది సార్. అలాగే ఇదంతా కూడా పోలవరం బ్యాక్ వాటర్. అలాగే పోలవరం డ్యామ్ పోతే పాపికొండలు మునిగిపోతే అనుకుంటారు. లేదు సార్, పాపికొండలు ఎప్పటికీ ఉంటాయి. అలాగే ఈ నీటి కంటే కొంచెం వాటర్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ స్టార్ట్ చేస్తారు ఒక 1 month వరకు. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు వరదలు తగ్గిన తర్వాత. ఈ లెఫ్ట్ లో మనకి కనిపించే విలేజ్ దగ్గర ఫేమస్ విలేజ్ కొల్లూరు. ఇది ఇక్కడ వచ్చేటప్పుడు ఒక 1000 members వరకు నైట్ హాల్ట్ స్టే చేయడానికి హట్స్ ఉంటాయి సార్. అన్ని కూడా నీటిలో మునిగిపోయాయి. బట్ అలా ఈ హట్స్ అన్ని కూడా స్టార్ట్ చేశారు ప్రజెంట్ ఇక్కడ. ఓకే, ఇది కొల్లూరు అనే విలేజ్ ఒక ఫుల్ ఫేమస్ సార్. ఈ విలేజ్ పేరు చెప్పగానే గుర్తుండిపోతే నైట్ హాల్ట్ స్టే కొల్లూరు. ఓకే, ఇప్పుడు అన్ని కూడా స్టాప్ చేశారు. ఇక్కడ నుంచి మనం పాపికొండ కొల్లూరు అనే అందరూ విలేజ్ దగ్గర నుంచి Thank you.